హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్టులు స్టార్స్ వాళ్ళు వచ్చి చిన్న కామియో రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చి అది కూడా డ్యాన్స్ ఐకాన్ చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్లు వేశారు రెండు. అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆడియన్స్ మధ్య? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య నేను డ్యాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్, తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్, డైరెక్టర్గా కాదు. సో అది ఎలాగైనా చేయాలి, అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను. సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా, వీడేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడికి అవసరమా, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ వీడి పైగా కోటు, మేకప్, హెయిర్ స్టైలు, కళ్ళద్దాలు అలా వచ్చి ఆ సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు. ఏంటబ్బాయ్ అన్నాడు. డ్యాన్స్ చేస్తున్నాను సార్. ఓ రెడీ అయిపోయావా, కళ్ళద్దాలు, హెయిర్ స్టైల్, ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు, కుర్రోడు బాగా చేశాడా, గుడ్ గుడ్ దా అన్నారు. వెంకటేష్ గారు నన్ను చూశారు, మా ఇద్దరిది లుక్సే. వెంకీ గారు ఇలా చూసి ఆహా అన్నాడు. నాకు భయం వేసింది, ఇప్పుడు ఏంటి ఇద్దరు నన్ను రోస్ట్ చేస్తారా ఏంటి అని. మీరు నమ్మరు, వాళ్ళిద్దరు కంటే నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు. ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి గారే. చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి, ఇది రాదేంటి ఇలా ముందుకు తే అంటే, సార్ మీరు వేసిన మూమెంట్ నేను ఎలా వేయగలను అంటే, వెయ్యాలయా నా ముందు వేస్తున్నావు మూమెంట్, నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఎట్టాగా చెయ్యి అంటాడు. సార్ నేను చేయగలిగేదో మేనేజ్ చేస్తాను సార్, మీ గ్రేస్తో అంత పర్ఫెక్ట్ చెయ్యి, ఇలా వచ్చి ఇలా ముందుకు రావటం, ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి. చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు, నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడదామంటే వద్దు, మేము ఇద్దరం నుంచుంటాం నీ ముందు, నువ్వు చెయ్యి, వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో. సో మేము ఇద్దరు నేను అలా ఇచ్చేదంటే ఆయన దగ్గరుండి చేశారు. సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఏ హీరో అలా చేయరు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి, ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు దొరికిన బంగారాలు. సో ఆ ఇద్దరు హీరోలు నన్ను, వాళ్ళకి తెలుసు నాకు సినిమా పట్ల ఉన్న సో హానెస్ట్గా నేను సినిమా కోసం ఎంత కష్టపడతాను, ఇదేదో నా దీనికోసం కాదు, వాడు ఇష్టంతో చేస్తాను అనేది వాళ్ళకి అర్థమైంది. సో అంతే ఇష్టంతో నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు స్క్రీన్ మీద రాగానే నా కోసం కూడా ఒక 4-5 అరుస్తున్నారు. సో వాళ్ళ లవ్కి, సో అప్రిషియేషన్కి థ్యాంక్ యూ. అండ్ అందుకే ఇద్దరు హీరోలకి క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను. అనిల్ గారు అది ఆల్రెడీ టాక్స్లో లేదు మీరు ప్రొడక్షన్ చేస్తారా ఏంటి? లేదు, మనం మాట్లాడేసుకున్నాం కదా, ప్రొడ్యూస్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ హీరోకి ఏ క్యారెక్టరేషన్ అయితే బాగుంటుందో అలానే చూపిస్తారు, ఫ్యాన్స్కి ఎలా అయితే ఇష్టం ఉంటుందో అలానే చూపిస్తారు. బట్ నాకైతే ఈ సినిమాలో శశిరేఖ సాంగ్లో చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చూసి పక్కన నయనతార గారిని చూడడమే మర్చిపోయాం. అంత బాగుంది ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్, కానీ అంత స్టైలిష్గా చూపించారు. సో మీరు ఆన్ సెట్లో ఉన్నప్పుడు విచ్ వాజ్ ద మోస్ట్ మెస్మరైజింగ్ మూమెంట్? ఆయన్ని ఒక కాస్ట్యూమ్లో చూసి యూ జస్ట్ ఫర్గెట్ టు సే కట్ అండ్ ఆల్. సో ఫస్ట్ అంటే శశిరేఖ సాంగ్లో ఒక ఫస్ట్ షర్ట్ ఉంది కదా, ఫ్లవర్ షర్ట్, మేము పోస్టర్ వదిలేము, దట్ ఈస్ ద బెస్ట్ కాస్ట్యూమ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ద లాస్ట్ క్లైమాక్స్లో ఒక జీన్స్ జాకెట్ అండ్ జీన్స్ ప్యాంట్తో వచ్చారు కదా, దీస్ 2 కాస్ట్యూమ్స్ ఆర్ మై ఫేవరెట్. అండ్ ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ విషయంలో చిరంజీవి గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు. సో ఎవ్రీ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన పర్సనల్గా సీన్ బట్టి, ఫ్లాష్ బ్యాక్ అయితే ఏంటి, సూట్లో ఉంటే ఏంటి, ఇంట్లోకి వచ్చాక ఏంటి, నేను ఒకటే చెప్పాను, సార్ నాకు క్లాస్గా కనబడాలి ఈ సినిమా అంతా, మీరు నువ్వు ఆగమ్మా అని చెప్పి ఆయన లుక్స్ విషయంలో సుస్మిత గారు అండ్ అశ్విన్ అని ఒక అశ్విన్ డిజైనర్ అశ్విన్, సో తను వర్క్ చేశారు. అండ్ సుస్మిత గారు అండ్ చిరంజీవి గారు దాన్ని సూపర్వైజ్ చేసి, చిరంజీవి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు. అందుకే ఇంత అందంగా ఆయన ఆ బ్లూ సూట్ ఉంది చూసారా, అది ఆయన ఓన్ కాస్ట్యూమ్, బీరువాలోంచి తీసుకొచ్చి అది సుస్మిత గారు తీసుకొచ్చారు. సూపర్ కాస్ట్యూమ్ అది. సో మిగతా అశ్విన్ వాళ్ళ టీం చేశారు. అండ్ ఎలాగో సూపర్వైజ్ సుస్మిత గారు ఉన్నారు అండ్ చిరంజీవి గారు పర్టికులర్ కేర్ తీసుకున్నారు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, లుక్స్ వైజ్ అంత కేర్ తీసుకున్నారు. సుస్మిత గారు, లాస్ట్ క్వశ్చన్. జనరల్గా చిరంజీవి గారితో ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మెగాస్టార్ అని మనం ఫీల్ అవుతాం తప్ప ఆయన పట్టించుకోరు, ఆయనకి తెలియదు నిజంగా ఆయన మెగాస్టార్ అన్న విషయం అని. సో చిరంజీవి గారికి ఒక సక్సెస్ వస్తే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆయనకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారని, ఒక చిరంజీవి గారి డాటర్గా, చిరంజీవి గారికి ఫ్యాన్గా మీరు ఒక ఫ్యాన్స్ తరపున ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్, ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ కూడా?
సినిమా తీసేటప్పుడు మాత్రం ఒక ప్రొడ్యూసర్ గాను ఆయన స్టైలిస్ట్ గాను ఆయన డాటర్గా తీస్తానండి. బట్ చూసేటప్పుడు మాత్రం ఓన్లీ ప్యూర్ ఫ్యాన్గానే చూస్తాను సినిమా. ఇది మర్చిపోతాను అసలు ఈసారి. సో అందుకనే వీలైనంత వరకు ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో మన ఫ్యాన్స్ షోస్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. అండ్ ఆ ఫీలింగ్ అనేది మిస్ అవ్వకూడదు. అక్కడ మాత్రం వీ హ్యావ్ టు బికమ్ అ ప్యూర్ ఆడియన్స్, సినిమా ఆడియన్స్ అండ్ హిస్ ఫ్యాన్. అండ్ ఈ సినిమాతోటి నాకు అదొక్కటే ఒక వెరీ స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్కి ఇంకా దగ్గరగా నేను వాళ్ళలో ఒక పార్ట్గా అయినందుకు ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫీజ్ ఫర్ ఫ్యాన్స్ మేబీ, బట్ ఫర్ మీ బిగ్ ఆపర్చునిటీ టు గెట్ టు నో దెమ్. అంటే ఇంకా వాళ్ళని ఇంకొంచెం బాగా తెలుసుకున్నాను ఈసారి, ఇంకొంచెం క్లోజ్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ తెలుసుకోవడం అన్నది పెద్ద ఆపర్చునిటీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. హ్యాపీ సంక్రాంతి ఆల్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్. థ్యాంక్ యూ మీట్. సో డెఫినెట్గా మరిన్ని రికార్డుల గురించి, మరింత వచ్చే రెస్పాన్స్ గురించి నెక్స్ట్ ఈవెంట్లో మళ్ళీ మాట్లాడుకుందాం డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.